Hi everyone. Today's topic is traffic fines in Kuwait. యూట్యూబ్లో చాలామంది చాలా పోస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఫైన్స్ లైక్ ఇంత ఫైన్ పే చేయాలా, 300 KD ఫైన్ పే చేయాలా, చిన్న మిస్టేక్కి, లేదంటే జైలుకి వెళ్ళాలా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా రైజ్ అవుతున్నాయి. నేను మీ అందరికీ అఫీషియల్ డాక్యుమెంట్ చూపించి మీకు ఫైన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ క్లియర్గా చూడండి. ఓకేనా? దిస్ ఇస్ లైక్ అఫీషియల్గా నేను తీసుకున్న డాక్యుమెంట్ ఇది కువైట్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. మీరు కూడా తీసుకొని చూడండి ఒకసారి క్లియర్గా, మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరో చెప్తున్నారు అంత ఫైన్, ఎవరో చెప్తున్నారు ఇంత ఫైన్, లేదా జైలుకి వెళ్ళాలి, అలా ఏముండదు. మీరు క్లియర్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకేనా? మీకు ఏ కంట్రీ అయినా రూల్స్ స్ట్రిక్ట్ ఉంటే కంట్రీ బాగుంటుంది. సో ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్, ఫైన్స్ ఉంటాయి, జైలు శిక్ష ఉంటుంది, అలా అన్నీ ఉంటాయి. బట్ మీకు అవి ఎంత అనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫైన్, డ్రైవింగ్ ఏ వెహికల్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు అంటే మీకు ఫైన్ వచ్చేసి KD 100 ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం అంత KD 100 ఒక్కటేసారి అయ్యారు. స్టార్టింగ్ 15 నుంచి ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు దొరికినప్పుడు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అది. ఇంకా జైలు శిక్ష అంటారా? ఇందులో జైలు శిక్ష ఏముండదు. జైలు శిక్ష లైక్ మీరు కంటిన్యూస్గా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతూ యాక్సిడెంట్స్ అయ్యి అలాంటి ఏమైనా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అంటే ఛాన్సెస్ మీకు అప్పుడు ఛాన్సెస్ ఉంటుంది జైలు కానీ అలాంటిది. బట్ అంతవరకు ఎవరు వెళ్ళరు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు సిటీ మెయిన్ రోడ్స్ ఎవరు వెళ్ళరు. ఓకే, మీరు దగ్గర ఇంటి దగ్గర నడుపుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీరు లైసెన్స్ లేకుండా కంటిన్యూస్గా నడుపుతూ ఈ కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయ్యాయంటే 1-2 కేసెస్, అప్పుడు మీకు జైలు శిక్ష ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. అంతేగాని మీకు ఫస్ట్ టైం పట్టుకున్న వెంటనే జైలు శిక్ష అలా ఏముండదు. టైం ఉంటుంది, అడుగుతారు. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి మీరు. లైక్ మెయిన్ రోడ్లో మీరు దొరికిన ఏరియా బట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, ఎవరైతే చెప్తున్నారు ఇవాళ నాకు 300 KD ఫైన్ వేస్తుండ్రి, జైలు శిక్ష తప్పించుకున్నా, మీకు అది ఫుల్ క్లారిటీ ఇస్తా చూడండి. మీకు అది ఎంత ఫైన్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఎప్పుడు ఉంటుంది, మీకు అది డాక్యుమెంట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా. ఇట్స్ యువర్ డెసిషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే నమ్మకండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని నమ్మి మీరు ఏదో భయపడిపోయి అలా ఏముండదు. లైక్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తా చూడండి. ఓకే, చాలా ఫైన్స్, ప్రతి ఒక్క దానికి ఫైన్ ఉంటుంది. ఆ ఫైన్స్ అన్నీ మీకు లిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్ళాలంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 ఉంటాయి. ఈ డాక్యుమెంట్ పిన్ చేస్తా, మీరు తీసుకొని చూడండి. మీకు ఇప్పుడు మెయిన్ ఫైన్స్ చూపిస్తా. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, లేదా కార్ డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంత పే చేయాలి ఏంటి అనేది మీకు డాక్యుమెంట్లో క్లియర్గా చూపిస్తాను నేను. ఓకేనా? దానికి ముందు ఇది ఒకటి చూడండి. డ్రైవింగ్ ఏ వెహికల్ వితౌట్ హ్యావింగ్ ద రిజిస్ట్రేషన్ బుక్ లైసెన్స్ 108, నంబర్ 108. ఫైన్ ఎంత ఉంది? KD 15. అండ్ కింద 109, డ్రైవింగ్ ఏ వెహికల్ వితౌట్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్. ఫైన్ ఎంత ఉంది? KD 15. ఈ రెండు ఏంటంటే మీరు లైసెన్స్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు, తీసుకోకుండా వెళ్తేనే ఫైన్ వేస్తారా అంటే మీకు డిజిటల్లో కూడా చూపించమంటారు. మీరు ఫోన్లో కానీ ఎక్కడైనా చూపించమంటారు. లేదా మీకు టైం ఇస్తారు, విత్ ఇన్ దిస్ టైం మీరు చూపించాలి, స్టేషన్కి వచ్చి అయినా చూపించాలి. లేదు అంటే అప్పుడు మీకు ఫైన్ వేస్తారు. మీ దగ్గర డాక్యుమెంట్ ఉండి మర్చిపోయి వెళ్ళి చూపించలేకపోతే మీకు టైం ఇస్తారు, 1 hour 2 hours మీరు వచ్చి చూపించండి అని. ఏ పోలీస్ కన్నా చూపించచ్చు, అప్పుడు మీకు ఫైన్ ఏముండదు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మీకు చూస్తూ ఉండండి. థింక్ దట్ నంబర్ ఈజ్ 230 or something. One second. ఓకే, ఇక్కడ చూసారా నంబర్ 232, నాట్ రినీవింగ్ ద వెహికల్ డాక్యుమెంట్స్. నాట్ రినీవింగ్ ద వెహికల్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఇప్పుడు కార్ డాక్యుమెంట్ ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది. మీకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీకు 3 months టైం ఉంటుంది. వితిన్ 3 monthsలో మీరు రెన్యూ చేసుకోవాలి. కార్ డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే కార్ వేస్ట్ అని కాదు, కార్ డాక్యుమెంట్ ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది అంతే. మీరు ఇది రెన్యూ చేసుకోవడానికి టైం ఉంటుంది. అలా చేసుకోకుండా మీరు నడుపుతున్నారు, అప్పుడు పోలీస్ స్టాప్ చేశారు అంటే మీకు ఫైన్ వచ్చేసి KD 15, జస్ట్ 15 ఫైన్ ఉంటుంది. అది కూడా మీకు వాళ్ళు చెప్తారు, వార్నింగ్ ఇస్తారు. సెకండ్ టైం దొరకకుండా చూసుకోవాలి. ఫస్ట్ టైం మీరు దొరికినప్పుడే KD 15 ఫైన్.
అండ్ మీరు రెన్యూ చేసేసుకోవాలి వెంటనే. బట్ ఇది వెరీ రేర్ కేసెస్. ఎందుకంటే కువైట్ సివిల్ యాప్‌లోనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఏది ఎక్స్‌పైర్ అయిపోతుంది, ఏది ఉంది అని. మీరు అక్కడ చూసే చేసుకునేయొచ్చు. బట్ వెరీ ఎక్సెప్షనల్, మీరు బిజీలో ఉన్నారు, ఏదో ఉన్నారు, మర్చిపోయారు, రెన్యూ చేసుకోలేదు అంటే అప్పుడు మీరు పోలీస్ స్టాప్ చేశారంటే మీకు ఫైన్ వచ్చేసి KD 15 ఉంటుంది. అంతేగాని జైలు శిక్ష, ఇక్కడ చూసారా జైలు అనేది నిల్, అసలు జైలు శిక్ష అనేది నిల్. ఇక్కడ రెన్యూవింగ్ ద వెహికల్ డాక్యుమెంట్స్ అంటే మీకు కార్ ఇల్లీగల్ అని కాదు. కార్ ఉంది, కార్ డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయింది అంతే. ఎక్స్పైర్ అయిపోయిన దానికి రెన్యూ చేయించుకోవాలి. ఏ డాక్యుమెంట్కైనా ఇంత టైం అని ఇస్తారు. ఆ టైం తర్వాత మీరు రెన్యూ చేయించుకోవాలి అంతే. ఇక్కడ సింపుల్. ఇంకేదో జైలు శిక్ష ఉంటుంది, 300 ఫైన్ ఉంటుంది, అదంతా ఫాల్స్ న్యూస్. ఓకేనా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా డాక్యుమెంట్లు ఏముంది ఇక్కడ. నాట్ రెన్యూవింగ్ ద వెహికల్ డాక్యుమెంట్స్ KD 15. ఓకే, మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూస్తా చూడండి. నంబర్ 240, నాట్ రెన్యూవింగ్ ద డ్రైవింగ్ లైసెన్స్, ఫైన్ ఎంత ఉంది KD 15. ఇక్కడ కూడా అంటే డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఫస్ట్ డ్రైవింగ్ టెస్ట్ అంతా అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. మీకు డ్రైవింగ్ వస్తేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. వెరీ సింపుల్ యాజ్ దట్. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే దట్ డజంట్ మీన్ మీరు డ్రైవింగ్ మర్చిపోయారు అని. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది బట్ డ్రైవింగ్ వస్తుంది, మీకు డ్రైవింగ్ ఇష్యూ చేశారంటే మీకు డ్రైవింగ్ వస్తుందనే. ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని రెన్యూ చేయించుకోవాలి. మీరు ఎనీ కేసెస్ మర్చిపోయారు, చూడలేదు, బిజీలో ఉన్నారు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు, ఇండియా వెళ్ళారు, వచ్చిన వెంటనే కార్ డ్రైవ్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేయలేదు, నోటిఫికేషన్స్ అబ్జర్వ్ చేయలేదు, ఎక్స్పైర్ అయిపోయింది, అలాంటి టైంలో మీకు రెన్యూవల్ కింద వస్తుంది. రెన్యూవల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్ చేయలేదు క్యాండిడేట్, సో ఫైన్ ఈజ్ KD 15. రెన్యూ చేయలేదు కదా తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, అలా ఏముండదు. జైలు అనేది అస్సలు అంత ఈజీ కాదు. అంత ఎందుకు వేస్తా అంటే జైల్లో అంత ఛాన్స్ ఉండదు. 15 KD ఫైన్ ఉంటుంది. దాని తర్వాత నువ్వు రెన్యూ చేయించేసుకోవాలి ఇమీడియట్గా. ఇంకా మీకు చాలా ఫైన్స్ ఉన్నాయండి. ఇలాగా మీకు అన్ని ఫైన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఈ డాక్యుమెంట్ పిన్ చేస్తాను, చూడండి మీరు క్లియర్గా ఏ ఫైన్కి, ఏ వైలేషన్కి ఎంత ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఉంటుందా లేదా, ఇవన్నీ క్లియర్గా ఉంటుంది డాక్యుమెంట్లో. ఈ డాక్యుమెంట్ చూడండి. ఇవన్నీ మీకు రెన్యూవింగ్ ద డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవింగ్ ద కార్ డాక్యుమెంట్స్, ఇవన్నీ సెక్షన్ 37 కింద జైలు శిక్ష అనేది అస్సలు ఉండదు. అన్లెస్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యాక డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్స్ అయ్యాయి, రిపోర్టెడ్లీ కంటిన్యూస్గా 2-3 యాక్సిడెంట్స్ రిపోర్ట్స్ అయ్యాయి అంటే అలాంటి టైంలో మీకు ఫైన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైన్స్ ఇంక్రీజ్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ అది మీ 100% మీ తప్పు ఉంటుంది కాబట్టి అక్కడ ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా క్యాండిడేట్ యాక్సిడెంట్లో ఇంజురీ అయినా అలాంటి టైంలో మీకు జైలు శిక్ష ఉంటుంది. అది ఎప్పుడు లైసెన్స్ లేకుండా రెన్యూ చేయించుకోకుండా చేసిన యాక్సిడెంట్స్, లైసెన్స్ వ్యాలిడ్ ఉండి అయిన యాక్సిడెంట్స్కి ఫైన్ ఉంటుంది. ఓకే, బట్ ఇన్ కేస్ లైక్ మేజర్ యాక్సిడెంట్స్కి దట్ డిపెండ్స్. అది మేజర్ యాక్సిడెంట్స్ ఎక్కడ చేసినా అది దట్ డిపెండ్స్. చిన్న యాక్సిడెంట్స్కి ఓకే వార్నింగ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు మెయిన్లీ. చూసారు డ్రైవింగ్ వెహికల్ వితౌట్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్, దానికి 25 KD ఫైన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇక్కడ మీకు ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా కూడా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. సో అందుకోసం ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉండాలి. లేదా మీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, లైసెన్స్ పోగొట్టుకుపోయింది, కార్ డాక్యుమెంట్ పోగొట్టుకుపోయింది, అలాంటి టైంలో మీరు ఇన్ఫామ్ చేయాలి పోలీస్కి. ఇన్ఫామ్ చేయకుండా డ్రైవ్ చేసినా కూడా మీకు ఫైన్ ఉంటుంది. మీ లైసెన్స్ పోగొట్టుకుపోయింది, ఇన్ఫామ్ చేస్తే అప్పుడు మీకు డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ పెట్టుకొని మీరు లైసెన్స్ వచ్చే వరకు డ్రైవ్ చేసుకోవచ్చు, అది లైసెన్స్ ఉన్నట్లే. అది కాకుండా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడో మిస్ చేసుకొని ఇన్ఫామ్ చేయకుండా డ్రైవ్ చేస్తూ పోలీస్కి స్టాప్ చేసినా కూడా అప్పుడు మీకు ఫైన్ ఉంటుంది 25 KD.